ఒక నిరీక్షణ నాకుంది. ఎందుకంటే నా విమోచకుడు ఎవరో తెలుసా? ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. గమనించండి, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే దేవుని ప్రజలారా, యోబుకు ఒక నిరీక్షణ ఉంది. తాను హింసించబడుతున్నా, తనకున్నటువంటి పరిస్థితి ఆయనను కలవర పెడుతూ ఉన్నా, ఏ దినమున ఏ క్షణమున ఆయన కృంగిపోలేదు. ఏ రోజు ఆయన జీవితాన్ని నిందించుకోలేదు. అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను తిరిగి సజీవముగా లేపగలిగిన వాడు. దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి పత్రిక దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలకు ఒక నిరీక్షణ ఉందండి. నిరీక్షణ ఏమిటంటే, నా దేవుడు ఆయన ఇదిగో ఆయన వచ్చేటప్పుడు, ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయనతో కూడా నిద్రించుచున్న వారందరినీ వెంట పెట్టుకుని వస్తాడు. ఈ నిరీక్షణ అనేకులకు ఉండకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు రక్తములో కడగబడి నమ్మి ఇదిగో నిజరక్షకుడు ఆయనేనని ఆయనను గుర్తెరిగి ఆయన సన్నిధికి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే నిరీక్షణ లేని ఇతరుల వలె ప్రలాపించరు. వీరికి ఒక నిరీక్షణ ఉంది. మేము కోల్పోయినా మా కుటుంబీకులను మరలా మేము కలుసుకుంటాం. మరలా మేము వారితో కూడా దేవుణ్ణి ఎదుర్కొంటాం. దేవుడు వస్తున్నప్పుడు వారిని కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఇదిగో ఈ నిరీక్షణ మాకు కలదు అనే ఒక విశ్వాసం ఈరోజు యేసుక్రీస్తుని రక్షకునిగా వెంబడిస్తున్న దేవుని బిడ్డలకు ఉంటుంది. గమనించండి, నిరీక్షణ లేని చాలా మంది ఏ విధంగా ఉంటారు అంటే, కొన్ని సందర్భాలను బట్టి ఈ రోజున ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలరా, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు మరణించబడుతుంది అనుకుంటూ